నందు నేను రెడీ, వెళ్దామా? ఏమైంది? ఫంక్షన్కి రాలేనండి. అదేంటి సడన్గా? పీరియడ్స్. మీరు ఒక్కరే వెళ్ళొచ్చేసేయండి. ఏంటండి ఫంక్షన్కి నేను ఒక్కడిని వెళ్ళొచ్చేయాలా? హ్మ్. అస్సలే నీకు హెవీ క్రాంప్స్. ఈ టైంలో నేను ఒక్కదాన్ని వదిలేసి నేను ఫంక్షన్కి వెళ్ళి రావాలి? ఏం అవసరం లేదులే. ఎవ్వరం వెళ్ళకపోతే ఏమని అనుకుంటారు కదండి. అనుకోని, నా పెళ్ళం కన్నా నాకు ఇంకెవరు ఎక్కువే. సార్ ఆర్డర్. థ్యాంక్ యూ. నందు, పెయిన్ వస్తుందా? ఇదిగో ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఆర్డర్ పెట్టా, తిను. ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? ఇవన్నీ నీకు ఇష్టం కదే, అందుకే ఆర్డర్ పెట్టా. అండ్ ఈ టైంలో తింటే కొంచెం రిలీఫ్గా ఉంటుందని. ఇలాంటి ఫంక్షన్స్ టైంలో పీరియడ్స్ వస్తే చాలామంది కోపడతారు. అలాంటిది మీకు కోపం రాలేదా? ఇలాంటి టైంలో అర్థం చేసుకుని మూర్ఖులే కోపం పడతారే. కరెక్ట్గా ఇదే టైంలో వస్తాయని మీకు ఏమైనా చెప్పేసి వస్తాయంటే కాదు కదా. ఎంత బలమైన అమ్మాయి అయినా సరే ఈ 3 రోజులు వాళ్ళ పార్ట్నర్ నుంచి ప్రేమ కావాలి, కేరింగ్ కావాలనే కోరుకుంటుంది. అది ఇవ్వాల్సిన బాధ్యత యాజ్ ఎ హస్బెండ్గా మాదే కదా. ఇంత అర్థం చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ అండి. ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అయినా ఈ 3 రోజులు తనకి ఇష్టమైన పర్సన్ నుంచి ప్రేమ, కేరింగ్ ఇవన్నీ కోరుకుంటుందండి. అవి ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు కదా, ఇచ్చేద్దాం.